గనక 'ఉప్పెన'కి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ వీడియోతోనే క్రేజ్ వచ్చిందంటే 'డీఎస్‌పీ' గారు అవునండి. మ్యూజిక్. అవునండి. అవును. సో, అలాంటిది 'డీఎస్‌పీ' గారు అంటే 'డీఎస్‌పీ' గారిని కాదనుకుని 'ఏఆర్ రెహమాన్' గారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే నాకు తెలిసిన ఒకళ్ళతో మాట్లాడితే చెప్పారు. మీరు ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడే ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడే ఆ! దానికి ఏఆర్ మ్యూజిక్ బై ఏఆర్ఆర్ అని రాసుకున్నారంట. అవునండి. ఏఆర్ రెహమాన్ ఏంటి మ్యూజిక్ సార్. ఎందుకలా ఆయన మైండ్‌లోకి ఎందుకలా వచ్చారు? అంటే ఇండస్ట్రీకి ఎందుకొస్తాం సార్? మన డ్రీమ్‌లో ఉన్న క్యారెక్టర్ అందరితోని, ఆర్టిస్టులతోని అయన్నీ వర్క్ చేయడానికండి. హ్మ్. మనీ కోసం రావాలంటే వేరే వేరే జాబ్స్ ఉన్నాయండి. నేను చదువుకున్నాను. నేను ఏదో జాబ్ చేసుకోవచ్చు. అంటే ఓ డ్రీమ్ చేస్తాం కదండీ! ఏజ్‌లో ఉన్నప్పుడు ఈళ్ళతో వర్క్ చేయాలి, ఈళ్ళతో వర్క్ చేయాలని. అలా నాకు దేవి గారితో వర్క్ చేయాలని ఫస్ట్ ఫిల్మ్‌కి లవ్ స్టోరీకి దేవి గారితో వర్క్ చేయాలని చాలా డ్రీమ్ ఉండేదండి. హ్మ్. అది ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇప్పుడేంటి, ఇప్పుడు రెహమాన్ గారితో వర్క్ చేయాలని. అలా డ్రీమ్ నెక్స్ట్ ఆ డ్రీమ్‌లోనే రెహమాన్ సార్ దీనికి గ్లోబలైజేషన్ కాబట్టి, ఈ స్టోరీకి కరెక్ట్‌గా సెట్ అవుతారని ఆయనకెళ్ళి నేరేషన్ ఇవ్వడం, ఆయన ఒప్పుకోవడం. హ్మ్. ఒప్పుకున్న తర్వాత అంత ఈజీ కాదన్నారు రెహమాన్ సార్‌తోని. అది చాలా ఈజీ అని తర్వాత తెలిసింది సార్ నాకు. అది అవన్నీ కూడా సార్. హ్మ్. అంటే బేసిక్‌గా ఈ ఐడియా మీకు చెప్పడం వరకు బానే ఉంటది. బట్ మీరు చరణ్ గారికి చెప్పినప్పుడు గాని, లేతే సుకుమార్ గారికి చెప్పినట్టు గాని వాళ్ళ రియాక్షన్ ఏంటి? "ఒరేయ్! రెహమాన్ గారా? రేయ్! అసలు దొరకడంట కదరా ఆయన" అన్నారండి. ఆ! సార్ దొరుకుతాడో దొరకడో తర్వాత ముందు కలుద్దాం సార్ ఒకసారి అంటే, ఆ! ఒక 3, 4 మంత్స్ ఆగాం సార్. హ్మ్. రీచ్ అవుతారా? ఎవరిని పట్టుకొని ఎళ్ళాలా? ఏం చేస్తే వర్కౌట్ అవుతదంటేనే మన దగ్గర నరసింహారావు గారని కో డైరెక్టర్ గారు ఉంటారండి ఆయన. శంకర్ గారి దగ్గర వర్క్ చేశారు. ఆయన సినిమా కూడా వర్క్ చేశారండి. ఆయన ద్వారా పట్టుకొనెళ్ళి అక్కడ మేనేజర్‌ని కలిసి, రెహమాన్ సార్ కలిసి ఆయన చాలా సార్ నేనేంటి నా అసిస్టెంట్ డైరెక్టర్ రామన్ ఇచ్చాడండి నరేషన్. సగం ఆడే ఇచ్చాడండి. ఓకే. ఆడిచ్చినా సరే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చేద్దామన్నారు. హ్మ్. అసల ఇంకా రెహమాన్ సార్‌తో ఈ సినిమాకున్న ఎక్స్‌పీరియన్స్ మామూలు కాదండి. హ్మ్. అలా. అంటే బేసిక్‌గా 'రెహమాన్' గారు మ్యూజిక్ అనేది ఇప్పటికి మనం ఒక 20 సార్లు, 30 సార్లు సేమ్ సాంగ్ విన్నా బోర్ కొట్టదు. అవును. అలాంటియన్నీ డెలివర్ చేశారు. అవును. బట్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొంచెం అంటే ఆయన సాంగ్స్ అంటే చార్ట్ బస్టర్‌లు అయిపోయి ఒక 200,000,000, 100,000,000 మనం చూడలేదు. టు అవునండి. బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే. అవునండి. తెలుగులో అసలు లేరు ఈ మధ్య కాలంలో. అవునండి. అవును. సరే మరి మీరు ఏ ధైర్యంతో ఆయనకి అంటే ఎందుకంటే మ్యూజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉన్న సినిమా కదా ఇది. అవునండి. అవును. సో, మరి ఏ ధైర్యంతో ఆయన్ని అప్రోచ్ అయ్యారు? ఎలా చేయించుకోవచ్చు వర్క్ అని అనిపించింది మీకు? సార్ అంటే రెహమాన్ సార్‌ని పెట్టుకున్నప్పుడు జనాల నుంచి వచ్చిన దాన్ని పెట్టి అప్పుడు ధైర్యం ఆలోచించాను. ఇప్పుడు మీరు క్వెషన్ అడుగుతుంటే, అరే! ధైర్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నాకు తెలుస్తుంది గానండి. ఆ టైంలో నాకేం తెలియలేదు సార్. నిజంగా ఎళ్లి రెహమాన్ సార్‌ని కలవడం ధైర్యం ఏంటి సార్? ఆయన ఉంటే బలం అనుకున్నాను తప్పండి నేను. హ్మ్. రెహమాన్ సార్ వస్తే ప్రాజెక్ట్‌కి డౌన్ అవుతది గట్టా నేనెప్పుడు అసలు నాకు ఆ థాటే రాలేదండి. ఉప్పెన హ్మ్. టైంలో గూడా మీరు ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తే సినిమా ఏమైపోతది అన్నది ఎవరన్నా తర్వాత చెప్తుంటే నాకు భయమేసింది గానండి. హ్మ్. నేను కథ చెప్పినప్పుడు, షూటింగ్ చేసినప్పుడు నాకేం భయం లేదు సార్. హ్మ్. అంటే గట్టిగా నమ్మిన దాన్ని, ఒక దాన్ని నమ్మిన దాని కోసం ఎంతైనా ఫైట్ అప్పుడే వస్తది క్వాలిటీ. హ్మ్. ఆహ్, రెహమాన్ సార్ దగ్గరికెళ్ళి నేరేషన్ ఇస్తే మీ లవ్ అంట 'చికిరి' సాంగ్ అదిరిపోయింది సార్ అంటే, మీ లవ్ సార్ హ్మ్. అంటాడండి. హ్మ్. మీ లవ్ అండి అంటాడండి. సార్ ఇది అదిరిపోయింది సార్ బ్యాక్‌గ్రౌండ్ అంటే, మీ లవ్ అండి మీరు హ్యాపీగా ఉండాలండి అంటాడండి. ఒక్కసారి కూడా హ్మ్. ఒక్క ట్యూన్ గూడా నేను రిజెక్ట్ చేస్తుంటే ఒక్కసారి కూడా ఇది అవ్వదు, ఇది కరెక్ట్‌గా ఉంటదని, ఇది నా మాట వినని కూడా చెప్పలేదు. హ్మ్. ఆయనతో పాడించిన పాట కూడా మీరు వద్దు సార్ మీరు పాడింది బాగోలేదంటే, అవును ఇంకోళ్ళతో పాడించాడండి. హ్మ్. షాక్ అయిపోతారు. సూపర్. నేనే ఎన్నో షాకులు తినేసి అసల నాకే మెంటలొచ్చి అవునా! ఇది అలా అనొచ్చా? అనకూడదా కూడా నాకు తెలియలేదండి. హ్మ్. ఈ రెహమాన్ సార్ అంటే ఏంటండి? ఏం సినిమాలు అవునవునవును. సార్. ఆస్కార్ ఆ! ఇంక ఆ! అంతకు ఆ! మించి ఏం ఆ! చెబుతాం మనం? హ్మ్. ఆస్కార్ అన్నది పక్కన పెట్టేస్తే అండి, అంత గొప్పదని పక్కన పెట్టేస్తే ఎలాంటి నచ్చిన పాటలండి మనకి. అవును. అదే ఆ! అండి. ఆ! హ్మ్. అలాంటి పాటలు వినేసి ఆయనతో చేయాలంటే 'ఊర్వశి' అంటే 'ముక్కాల మోకాబులు' అంటే 'చిక్కుబుక్క చిక్కుబుక్క రైలు' అంటే ఊగిపోయామండి. అవునవును. అలాంటి ఆయనతో నేనెళ్లి వర్క్ చేయడం అన్నది నాకు, రామ్ చరణ్ గారికి అందరికీ గౌరవంగా ఆయన నా సినిమా మీద ఏఆర్ రెహమాన్ అని పడి, నా పేరు బుచ్చిబాబు సానా అసలు నేనది ఊహించలేదండి. ఇప్పుడు మణిరత్నం గారికి, శంకర్ గారికి ఏఆర్ రెహమాన్ అని పడేదండి. బుచ్చిబాబు సానాకి కూడా ఏఆర్ రెహమాన్ అసలు నా మ్యూజిక్ అని పలకడం వచ్చేది కాదండి. విలేజ్ నుంచి వచ్చాను గాని మ్యూజిక్ అనేవాడినండి. మ్యూజిక్ అంటే మా క్లాస్‌మేట్స్ అందరూ మళ్ళీ ఇంకోసారి అనంటే మ్యూజిక్ అనండి. ఆళ్ళందరూ నన్ను ఎగతాళి చేసేవారండి. అలాంటి ఒక మ్యూజిక్ అనే ఒక వర్డ్ నాకు పలకరాని ఒక కుర్రోడు రెహమాన్ గారితో మ్యూజిక్ చేపించుకుంటాడు ఆడి ఫిల్మ్ కంటే, హ్మ్. అది అన్‌బిలీవబుల్ అండి. అది నా సినిమాకి జరిగింది అంతే అండి అది. మీరు చాలా మీది మేనిఫెస్టేషన్ చాలా గట్టిగా ఉంటది సార్ ఆ! ఆ! మీది. అవునండి. మీరు అనుకునేదే బలంగా అవును. అనుకుంటారు. అవును. చాలా గట్టిగా ఎందుకంటే అనుకుంటా. ఫస్ట్ సినిమాకి హ్మ్. విజయ్ సేతుపతి అవునండి. గారిని అవును. సుకుమార్ గారు తిట్టి అవునండి. ఒప్పించారు. అవునండి. ఏంటి అవునండి. దీనికి విజయ్ సార్‌నెళ్లి మీరు విలన్ కింద చేయాలా? ఓకే. చేస్తా. ఆ! ఒక అమ్మాయికి ఫాదర్ కిందా? అవునా?
మళ్ళీ అదొక డౌట్. మళ్ళీ మీరు ఒక ప్రైవేట్ పార్ట్ మాది మళ్ళీ దాంట్లో ఇన్ని ట్విస్ట్‌లని నేరేషన్ ఇచ్చేటప్పుడు అబ్బా! ఇప్పుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారు. ఈ ఈ పాయింట్‌కి ఒప్పుకుంటారు. సార్ మీరు వెళ్ళండి. ఓకే. మీ ఒక అమ్మాయికి ఫాదర్ అబ్బా! ఇన్ని నేరేషన్‌లను కూడా అడ్డుకొనొచ్చంటే నాకు విజయ్ సార్ కావాలండి. నాకు సార్ నేను 'ఉప్పెన' సినిమాలో నా రాయను విజయ్ సేతుపతి గారని రాశాను. హ్మ్. అదే మీరు ఏది అంతే. రాస్తే అంతే. అంతే. అంతే సార్. అది కూడా అక్కడేనా దత్తాత్రేయ అది సినిమాలోనేనా? అక్కడండి. అది అక్కడండి. అది నేను రాలేదు సార్. మా అసిస్టెంట్ డైరెక్టర్ నవీన్ అని ఉంటాడండి. ఆడినెవరు "నువ్వు గుళ్ళో కూర్చొని నీ రైటింగ్ బావుంటది. నువ్వు రాయరా" అన్నాడు. ఏదైనా ఇంటర్వ్యూ తర్వాత మాత్రం ఆ టెంపుల్ ఫుల్ ఫేమస్ అయ్యో! అయిపోద్దండి. సార్ కళ్యాణ్ గారు చాలా అంటే చేశారు. ఆ! అంటే అంటే పవర్‌ఫుల్‌నెస్ అనేది ఆ! క్లియర్‌గా కనపడుతుంది కదా! ఆ! ఇక్కడ అవునండి. అవునండి. అవును. అంటే ఎవరెవరో ఎక్కడెక్కడో యూనివర్స్ మొత్తం జత చేసినట్టు ఆ! అందరిని తీసుకొచ్చి మీరు పెట్టేస్తారు దత్తాత్రేయ స్వామి. మీరు ముంబై నుంచి కూడా చాలామంది అక్కడికి చాలామంది వస్తారండి. హ్మ్. భక్తులు చాలామంది డివోటీస్ చాలామంది వస్తారండి. సచిన్ గారు వాళ్ళ ఇంట్లోనే ఒక 6, 7 ఫోటోస్ ఉంటాయండి. స్వామి ఫోటోస్. హ్మ్. మీరు ఆయన ఆయుధ పూజ చేసుకున్నప్పుడు బ్యాట్, బాల్ పెట్టుకొని దండం పెట్టుకొని నేను చూసానండి. స్వామి ఫోటోలు ఒక ఇంట్లో ఒక 20 ఫోటోస్ ఉన్నాయండి. దాంట్లో ఒక 6, 7 స్వామి ఫోటోస్ ఉన్నాయి. నేను షాక్ అయ్యానండి. అంటే మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండి. హ్మ్. శ్రీపాద శ్రీ వల్లభ. మీరెళ్లారా అక్కడ సచిన్ గారి ఇంటికెళ్లారా? కాదండి. ఆ ఫోటో పెడితే సోషల్ మీడియాలో ఆయన పెట్టాడండి. సోషల్ మీడియాలో పెట్టిన ఆయుధ ఫోటో. పూజ జరుగుతది గానీ, ఆ హ్మ్. రోజు హ్మ్. బ్యాట్, బాల్ పెట్టి దండం పెట్టుకున్నారండి ఆయన. ఓకే. ఆ ఓకే. ఫోటో వస్తే దాంట్లో ఉన్నాయన్నమాటండి. హ్మ్. మహారాష్ట్ర భక్తులు చాలా మంది ఉంటారండి. హ్మ్. హ్మ్. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ అంటే బెంగుళూరు గానండి. యెస్. యెస్. ఆ!